వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు. నా పేరు సుమలత. మైలవరం నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి కలిసి పనిచేద్దామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్కి విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు సభ్యుల నిధులు వాటా ప్రకారం ఎలాగూ మంజూరు చేస్తారని, రాజధానికి దగ్గరగా మైలవరం నియోజకవర్గంకు ప్రాధాన్యతనిస్తూ కేంద్రం నుంచి అదనంగా నిధులు మంజూరు చేయించాలని, దీనికి తగు ప్రాతిపదనలు సిద్ధం చేస్తున్నట్లు విజ్ఞప్తి చేశారు. గెలిపించడంలో కూడా బ్రహ్మాండమైన మెజార్టీ, మళ్ళీ ఇంకొకసారి ఇంత మెజార్టీలు రావాలని కోరుకుంటున్నాం. వస్తాయో తప్పకుండా దీన్ని అధిగమించాలనే కోరుకుంటున్నాం. మన ప్రభుత్వం నిజంగా రాగానే చంద్రబాబు నాయుడు గారిని మనం, ఎందుకంటే ఎంత ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతి గ్రామంలోనూ పెన్షన్లు ఆయన అనుకున్న విధంగా 7,000 రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వటం, అంటే గత 3 నెలల ముందు పెన్షన్ కూడా కలిపి ఏప్రిల్ నుంచి పెన్షన్ ఇవ్వడం వల్ల ఇవాళ ప్రజల్లో ప్రభుత్వం మీద విశ్వాసం, అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారే తప్పతే ఎవరి వల్ల కాదు అనే విధంగా ప్రజలందరూ అనుకుంటున్నారు. కాబట్టి మా ఇద్దరికి ఇంకా జాగ్రత్త బాగా పెరిగింది. తప్పకుండా మైలవరం నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా మాకు ఎటువంటి విభేదాలు లేవు, ఎటువంటి ఇది లేదు, అన్నదమ్ములాగా ఉంటాం. ఎటువంటి ఇది ఉన్నా కూడా మేమిద్దరం కలిసికట్టుగా ఉండి మీకు ఏ సమస్య ఉన్నా మేము ముందుంటాం. అన్నిటికన్నా ముఖ్యం, ఆ మైలవరం నియోజకవర్గం రాజధానితో ముడిపడిపోయిన నియోజకవర్గం. త్వరలో ఇబ్రహీంపట్నంలో హారతి ప్రోగ్రాం కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రారంభించబోతున్నాం. ఎందుకంటే హారతి ప్రోగ్రాం వల్ల సుమారు ఎంతోమంది ఆ ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల ఉన్న చిరు వ్యాపారులు బాగుపడతారు. 10,000 మంది సుమారుగా వచ్చే ప్రాంతం. అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో మైలవరంలో జరగాలని కోరుకుంటున్నాం. గొల్లపూడిలో కూడా త్వరలో రాజధానికి వెళ్ళే వెస్టర్న్ బైపాస్ వంతెన ఓపెన్ కాబోతుంది. మన మైలవరం నియోజకవర్గం నుంచి అమరావతికి వెళ్ళాలి అంటే 5 నిమిషాల్లో అమరావతిలో దిగే ఏర్పాటు మరి ఏ ప్రాంతానికి కూడా లేదు. కాబట్టి ఇబ్రహీంపట్నం కానీ, గొల్లపూడి కానీ, ఇక్కడ మైలవరం కానీ అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా రాజధానితో ముడిపడి ఉన్న ప్రాంతాలు. మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలి. ఇక్కడ ఎన్నోగా పరిశ్రమలు వస్తేనో బాగుంటుంది. కాబట్టి అటువంటి అన్నీ రాబోతున్నాయి. కాబట్టి ఇవాళ మైలవరాన్ని మనం చాలా జాగ్రత్తగా అభివృద్ధి పథకంలో తీసుకెళ్ళాలి. ఇక కృష్ణా జిల్లా కృష్ణా మిల్క్ యూనియన్ నిజంగా యూనియన్ ఆ రోజు రామారావు గారు మ్యాక్స్ చట్టం తెచ్చి ఈ యూనియన్ ఇంకా స్ట్రాంగ్ చేసిన పద్ధతిలో ఇవాళ పెద్ద సంస్థలైన అమూల్ లాంటివి వచ్చినా కూడా తట్టుకుని నిలబడగలిగింది. అదంతా మీ అందరి సహకారంతోనే. ఎందుకంటే ఇవాళ మీరందరూ కూడా పెద్ద సంస్థలను ప్రోత్సహించకుండా మళ్ళీ కృష్ణా మిల్క్ యూనియన్కే మనం ఇవ్వటం వల్ల ఇది నిలబడగలిగింది. దీంట్లో బాగా కష్టపడ్డారు ఆంజనేయులు గారు కూడా. దీన్ని నిరంతరం ఇదే, ఆయనకు వేరే డ్యూటీ ఉంటుందో లేదో, అమెరికా వెళ్ళినా కూడా అబ్బాయి దగ్గరికి వెళ్ళినా కూడా ఎంతసేపు ఇదే ప్రోగ్రాముల మీద ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఈ యూనియన్ని అభివృద్ధి చేయాలి. ఇందాక అన్నట్టు ఇంకా 5,000 లీటర్లు పెరగాలంటున్నారు. 5,000 లీటర్లు తప్పకుండా పెరుగుతాయి. ఎన్నో ఇవాళ రైతు ప్రభుత్వం కింద చెప్పుకునే ఈ ప్రభుత్వంలో ఇప్పుడు రకరకాల కేంద్రంలో రకరకాల పథకాలు ఉన్నాయి. అటువంటి పథకాల్లో ఏదున్నా కూడా కృష్ణప్రసాద్ గారు నా దృష్టికి తీసుకొస్తే ఇద్దరం కలిసి వెళ్ళి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. మనం అందరం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మీరు చూస్తే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కూడా వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులందరికీ మొదటి రోజు గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా జీతం ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మొదటి రోజు జీతం ఇచ్చి గత 2 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అది. కాబట్టి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ అందరూ కూడా నిరంతరం ప్రజల్లో ఉండి సమస్యల్ని మొన్నటిదాకా పోరాడాం, ఇవాళ పరిష్కరించండి అని అంటున్నారు. కాబట్టి మేమందరం కూడా ప్రజాప్రతినిధులుగా వారి ఆదర్శంగా తీసుకుని ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరున ధన్యవాదాలు. మాట్లాడతా ఇప్పుడు ఈ ప్రాంతం అమరావతికి దగ్గరగా ఉన్నాం, పరిశ్రమలు కూడా వచ్చేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్. నేను ఇన్స్టెంట్గా ప్రతిపాదన తయారు చేస్తున్నాను. మీ ద్వారా మన ఇద్దరు వెళ్ళి లోకేష్ బాబు గారికి, ముఖ్యమంత్రి గారికి ఇద్దాం. మా దగ్గర జీకొండూరు మండలంలో సున్నపాడు, మునగపాడు దగ్గర గత ప్రభుత్వ హయాంలో విజయవాడకి ఇంటి పట్టాలు ఇవ్వాలని దాదాపుగా 270 ఎకరాల భూమి సేకరించడం జరిగింది. అది నిరుపయోగం. ఇళ్ళకి ఎట్టి పరిస్థితులకు పనికిరాదు. విజయవాడకి చాలా దూరం, విజయవాడకి సాధ్యపడే విషయం కాదు.
కాబట్టి ఆ భూమిలో కనుక మనం పరిశ్రమలకు కేటాయిస్తే తక్షణం అది మంచి భూమి, కానీ ఇంటి స్థలాలకు పనికొచ్చేది కాదు. అక్కడ విజయవాడకి ఇచ్చిన పట్టాలు మన జక్కంపూడి దగ్గర ఎక్కడ కనుక ఒక 30-40 ఎకరాలు తీసుకున్నా పక్కన పేర్చినట్టుండే ఇళ్ల కంటే టిడ్కో గృహాలు కట్టడం మంచిది. టిడ్కో గృహాలు కనుక అక్కడ కడితే అక్కడ ఇచ్చిన ప్లాట్లు వాళ్ళందరినీ అక్కడికి తరలించు. ఇక్కడ ఎవరు ఒక్కడు కూడా కట్టలేదు, కట్టబోరు కూడా. కాబట్టి వీటిని పరిశ్రమలో కేటాయించుకొని అక్కడ ఇల్లు నిర్మించుకుంటే మైలవరం నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. ప్రభుత్వం కొత్తగా భూములు సేకరించాల్సిన పని లేదు, ప్రతిపాదన రెడీ చేసి సార్.